Hi guys, welcome to Cricket Chat Venkatesh. India-Australia second test match lo day 2 కూడా కంప్లీట్ గా ఆస్ట్రేలియా పక్షంలో వెళ్ళింది. టోటల్ గా డామినేట్ చేశారు డే 2 రోజున ఆస్ట్రేలియా. బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో రెండిట్లో కూడా ఇండియా కంటే ఫార్ సుపీరియర్ గా అనిపించారు. 14 వికెట్లు పడ్డాయి. డే 2 రోజున బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ, బట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ వాజ్ ట్రావిస్ హెడ్. హెడేక్ గా మనకి ఎప్పుడు అనిపించే ట్రావిస్ హెడ్ మళ్ళీ ఒక్కసారి మన ఇబ్బంది పెట్టాడు. మనం చూసాం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో, తర్వాత WTC టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, మళ్ళీ ఇప్పుడు మరొక సెంచరీతో ఆల్మోస్ట్ మ్యాచ్ని మన దగ్గర నుంచి ఎగరేసుకుపోయాడు కంప్లీట్గా. ఎందుకంటే ఇండియా మీద వాళ్ళకి వచ్చిన లీడ్ అంతా ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 157 రన్స్. దాంట్లో 140 రన్స్ వర్ స్కోర్డ్ బై ట్రావిస్ హెడ్ అలోన్. ట్రావిస్ హెడ్ కాకుండా చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది లబుషేన్, 64 ఎంతో చేశాడు. అతను కూడా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నవాడు ఫామ్లోకి రాగలిగాడు మొత్తం మీద. అది కూడా డేంజరే మిగతా సిరీస్కి ఇండియాకి, బికాజ్ లబుషేన్ ఒకసారి ఫామ్లోకి వస్తే అతను పట్టుకోవడం కష్టం. మెక్స్వినీని ఎర్లీగా అవుట్ చేశాడు. దే స్టార్టెడ్ విత్ 86 for 1. బుమ్రా వన్స్ అగైన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ మెక్స్వినీని అవుట్ చేశాడు, తర్వాత డౌన్ ద లెగ్ సైడ్ ఫైన్ టికిల్ స్టీవ్ స్మిత్ని అవుట్ చేశాడు. సో ఫస్ట్ 2 వికెట్స్ తొందరగా పడేసరికి మనకు కొంత హోప్స్ క్రియేట్ అయినాయి. సిరాజ్ వాజ్ బౌలింగ్ వెళ్ళాడు ద అదర్ ఎండ్, బట్ అతను వికెట్స్ రాలేదు. సపోర్ట్ ఇచ్చాడు కానీ వికెట్లు రాలేదు. సో దేర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్ లబుషేన్ అండ్ ట్రావిస్ హెడ్, ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్. అది మన ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే మనకి చేసింది 180 కాబట్టి ఎప్పుడైతే మనం 180 చేసామో ప్రతి చిన్న పార్ట్నర్షిప్ కూడా మన ఇబ్బంది పెట్టే పరిస్థితి. సో అదే జరిగింది. బట్ లబుషేన్ అవుట్ అయిన తర్వాత కూడా మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ తప్పలేదు. లబుషేన్ అవుట్ అయిన తర్వాత కూడా ట్రావిస్ హెడ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఈ స్కోర్డ్ 140 of 141 డెలివరీస్, 17 4s కొట్టాడు, ఒక 3-4 6లు కొట్టాడు. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అగ్రెసివ్ అండ్ అటాకింగ్ ఇన్నింగ్స్, కౌంటర్ పంచ్. అలాంటి కౌంటర్ పంచ్ అతని వల్లే సాధ్యం. సో మన బౌలర్స్ అందరి మీద భయంకరమైన ఎదురుదాడి చేశాడు. సో అతను ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయలేదా, లేకపోతే బుమ్రా ఎక్కువసేపు అతనికి దూరంగా పెట్టారా, వీ డోంట్ నో. బట్ వాట్ ఎవర్, అతను ఉన్న ఫామ్లో మనకి అతనికి ఎదురు లేకుండా పోయింది. సరైన సపోర్ట్ లేకపోయినా అదర్ ఎండ్ నుంచి అతను మాత్రం రెచ్చిపోయాడు. రెచ్చిపోయి ఆడడంతో ఏంటంటే మిగతా ఎవరు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు. అయినా సరే దే గాట్ 337 మ్యాసివ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ వచ్చింది. మరి అంత మ్యాసివ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ వస్తే మనం ఏం చేయాలి? మనకి బ్యాటింగ్ బాగా చేయాలి. అంతమంది మనం బౌలింగ్ గురించి మాట్లాడదాం. బౌలింగ్ విషయంలో నేను చెప్పినట్టుగా బుమ్రా గాట్ అనదర్ వికెట్, 4 వికెట్స్ వచ్చిన బుమ్రాకి. సిరాజ్ లేట్ ఇన్ ద డే హీ గాట్ వికెట్స్. ఈ బౌల్డ్ వెరీ వెల్, కానీ కొంచెం ఎక్కువ అగ్రెషన్ అయిపోయిందేమో. ముఖ్యంగా ట్రావిస్ హెడ్కి సెండ్ ఆఫ్ ఇచ్చాడు క్లీన్ బౌల్డ్ చేసి. దాని విషయంలో మ్యాచ్ రిఫరీ కూడా కొద్దిగా అతను పిలిపించి మందలించడమో లేకపోతే ఏదైనా ఫైన్ వేయడం జరుగుతుంది. ట్రావిస్ హెడ్ ఆల్సో సీమ్స్ టు హ్యావ్ సెడ్ సంథింగ్. సో బట్ సిరాజ్ బౌల్డ్ వెల్, అతనికి 4 వికెట్లు వచ్చాయి. బట్ ఓవరాల్గా ఏమనిపించిందంటే బుమ్రా ఎప్పుడైతే అటాక్లో ఉండడో అప్పుడు మన బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, పసర్ లేనట్టుగా అనిపించింది. అశ్విన్ బౌల్డ్ వెల్, బట్ ఏంటంటే వికెట్స్ కాదు మనకు కావాల్సింది, వికెట్ టేకింగ్గా అనిపించట్లేదు. బాగానే వేస్తున్నారు, ఎక్కువ రన్స్ ఇవ్వట్లేదు. పిచ్ వాజ్ డిఫికల్ట్. నేను చెప్పినట్టుగా 14 వికెట్స్ పడ్డాయి అనే సింగిల్ డే. బట్ వికెట్ టేకింగ్ మనకి ఆ ప్రెషర్ మెయింటైన్ చేయడం, ఆ వికెట్ టేకింగ్ డెలివరీస్ కనబడే పరిస్థితి మనం చూసాం. సో అందుకని ఏంటో మొత్తం మీద వాళ్ళు పెద్ద స్కోర్ చేయగల. హర్షిత్ రాణా వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్. హర్షిత్ రాణా అతను ఎక్కువగా ఏంటంటే ఆ బౌన్సర్ల కోసం పెట్టారు అతన్ని టీంలో, కానీ ఫస్ట్ మ్యాచ్లో వికెట్స్ బాగానే వచ్చినాయి, కానీ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించాడు మనకి. నితీష్ రెడ్డి బౌల్డ్ స్టడీలీ అండ్ గాట్ వికెట్ ఆల్సో. లబుషేన్ వికెట్ అతనికి వచ్చింది, బట్ అతను కూడా అంతవరకే. సో బుమ్రా సింగిల్ మ్యాన్ అటాక్గా మారిపోయింది ఇండియా. ఆస్ట్రేలియా అలా కాదు. ఆస్ట్రేలియా ఆల్ 3 ఫాస్ట్ బౌలర్స్ బౌల్డ్ బ్రిలియంట్లీ. అది వాళ్ళకి ఈ పింక్ బాల్ టెస్ట్ ఎలా ఆడాలో తెలుసు. ముఖ్యంగా స్టార్క్ ఈజ్ ఏ పింక్ బాల్ టెస్ట్ స్పెషలిస్ట్. అతనికి వచ్చిన వికెట్స్ ఎవరికి రాలేదు. సో హీ స్వింగింగ్ ద బాల్ అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ స్కాట్ బౌలింగ్ వర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్, పెయింటింగ్ పర్ఫెక్ట్ లెంత్. ప్రతి బ్యాట్స్మెన్కి ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. దే గాట్ రాహుల్ మామూలుగా తొందరపడ్డు, పుల్ షాట్ ప్రయత్నం చేసి తొందరగా అవుట్ అయిపోయాడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో.
జైస్వాల్ వాజ్ లుకింగ్ గుడ్, కొంచెం అగ్రెసివ్గా అనిపించాడు. జైస్వాల్ అండ్ గిల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ అయ్యేట్టుగా అనిపించింది ఫస్ట్ ఇన్నింగ్స్లో లాగానే. కానీ జైస్వాల్కి ఒక బ్యూటిఫుల్ డెలివరీ. స్కాట్ బోలాండ్ అదేంటో కానీ అతను వచ్చి ఫస్ట్ స్పెల్లోనే ఫస్ట్ బాల్కే ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్కే వికెట్ తీయడం అలౌట్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చేశాడు కానీ నో బాల్ అయింది రాహుల్కి వేసిన బాల్. ఈసారి మాత్రం ఇట్ వాస్ నాట్ ఎ నో బాల్, ఇట్ వాజ్ ఎ లీగల్ డెలివరీ అండ్ ఎ బ్యూటిఫుల్ డెలివరీ. జస్ట్ ఆనర్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అండ్ ఇట్ టుక్ ది ఎడ్జ్ అండ్ జైస్వాల్ వాజ్ కన్జ్యూమ్డ్. విరాట్ కోహ్లీ కాన్ఫిడెంట్గా కనిపించాడు అండ్ ప్లేడ్ ఎ గుడ్ కవర్ డ్రైవ్ ఆల్సో, వెరీ గుడ్ కవర్ డ్రైవ్ ఆల్సో. కానీ విరాట్ కోహ్లీ కూడా ఒక బ్యూటిఫుల్ డెలివరీతో అవుట్ చేశాడు బోలాండ్. బోలాండ్ ఈజ్ నాట్ వెరీ పేసీ బట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద మనీ. అది విరాట్ కోహ్లీకి దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ ప్లాన్. సిరీస్లో మనం చూస్తుంది ఏంటంటే దే ఆర్ బౌలింగ్ హిమ్ ఆనర్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. అక్కడే ట్రాప్ చేస్తున్నారు అతను. ఆనర్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అదే లైన్ మెయింటైన్ చేస్తున్నారు. అదే గిల్ ఆడుతున్నప్పుడు దే ఆర్ బౌలింగ్ ఆన్ ద స్టంప్స్, వికెట్స్కి ఏం చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి మాత్రం దే హ్యావ్ ఎ ప్లాన్, బౌలింగ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఏదో ఒక పాయింట్లో అతను దొరుకుతాడని వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది. బట్ దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ డెలివరీ. అది ఆడడం ఎవరికైనా కష్టమైన విషయమే. బట్ విరాట్ కోహ్లీ మరొకసారి 11 రన్స్ మాత్రమే చేశాడు. మరొక డిసప్పాయింట్మెంట్. అడిలైడ్లో మంచి రికార్డు ఉంది, పింక్ బాల్ టెస్ట్లో మంచి రికార్డు ఉంది, కానీ అది కంటిన్యూ కాలేదు. సో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. శుభ్మన్ గిల్ వాజ్ కన్జ్యూమ్డ్ బై స్టార్క్. ద బ్యూటిఫుల్ డెలివరీ, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ వచ్చాడు. అది విత్ యాంగిల్ బయటకు వెళ్ళాల్సింది లోపలికి వచ్చింది. ఫుల్లిష్ డెలివరీ, ఫుల్లిష్ లెంత్ని బ్యాక్ ఆఫ్ లెంత్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఎవరికి ఎలాంటి లెంత్ వేయాలి, ఏ బ్యాట్స్మెన్ కాదు. సో హీ వాజ్ క్లీన్ బౌల్డ్. మళ్ళీ మరొకసారి సెటిల్ అయిన తర్వాత 20s 30s చేసిన తర్వాత అవుట్ అవుతున్నాడు శుభ్మన్ గిల్. ఒకసారి అతను సెటిల్ అయిన తర్వాత ఈ షుడ్ మేక్ ఇట్ కౌంట్. బట్ అది జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. సో శుభ్మన్ గిల్ కూడా డిసప్పాయింట్ చేశాడు. రోహిత్ శర్మ ఫస్ట్ బాల్కే అవుట్ అయి ఉండేవాడేమో, ఎందుకంటే అది నో బాల్ అయింది. ప్లస్ అతను ఆల్రెడీ ప్లేడ్ దట్ బాల్. అది క్లియర్గా మనకి రీప్లేలో అర్థమైందంటే ఎల్బిడబ్ల్యూ అప్పీల్ అది, కానీ క్లియర్గా బ్యాట్కి తగిలి ప్యాడ్ మీదకి వెళ్ళింది. అతను కూడా రివ్యూ చేశాడు, కానీ లోపల నో బాల్ వేసి రివ్యూ చేయాల్సిన అవసరం లేకపోయింది. బట్ స్టిల్ రోహిత్ శర్మ ఎక్కువసేపు నిలబడలేదు. ఈ ప్లేడ్ ద రాంగ్ లైన్ అండ్ వాస్ బౌల్డ్ కమిన్స్. సో అది కూడా గుడ్ డెలివరీ. జస్ట్ అది లోపలికి రావాల్సిన జస్ట్ మూవ్ అవుట్ అయింది. కానీ రోహిత్ శర్మ స్టార్టింగ్లో కొంచెం అది ఫీట్ మూవ్మెంట్ అంత ఫ్రీగా ఉండదు, అంత క్విక్గా ఉండదు. సో రోహిత్ శర్మకి కూడా టెరిబుల్ డిసప్పాయింట్మెంట్. టెస్ట్ మ్యాచ్ మరి చాలా గ్యాప్ తర్వాత ఆడుతున్నాడు, తర్వాత ఫామ్లో లేడు, ప్లస్ తనకు అలవాటు లేని నెంబర్ 6లో ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో అలవాటు లేని నెంబర్ 6లో ఆడుతున్నాడు. సో బట్ రిషబ్ పంత్ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్. రిషబ్ పంత్ విచిత్రమైన షాట్స్ కొడతాడు కదా, ముఖ్యంగా రివర్స్ స్కూప్ షాట్స్ అవి కొడతాడు. అద్భుతమైన షాట్స్ అతను నేను చూస్తాను. రిషబ్ పంత్ ఉన్నాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా తగ్గేదేలే. అతను నిజంగా తన యంగ్ కెరియర్లో ఆడిన 14 balls ఆల్రెడీ 15 runs చేశాడు, 3 4 కొట్టాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఇంత టఫ్ సిచ్యుయేషన్లో వచ్చి కూడా ఈవెన్ లాస్ట్ బాల్ ఆఫ్ ది డే కూడా అతను బౌండరీ కొట్టాడు. సో అతనికి ఉన్న అంత సాహసం, అంత కరేజ్ ఎలా వస్తుందో అర్థం కాదు. హ్యాస్ టేకన్ టు టెస్ట్ క్రికెట్ లైక్ డక్ టేక్స్ టు వాటర్. అంత టెస్ట్ క్రికెట్ ఎప్పటి నుంచో ఆడుతున్నట్టుగా యంగ్స్టర్. నిజంగా వెరీ వెరీ ఇంప్రెసివ్ వన్స్ అగైన్ నితీష్ కుమార్ రెడ్డి. ఫీల్డింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ వచ్చిన అవకాశం ఇచ్చినప్పుడు ఈ చిప్స్ ఇన్ విత్ ద బాల్ ఆల్సో. బ్యాటింగ్ విషయంలో మరొకసారి అక్కడ కంట్రిబ్యూట్ 15 నాట్ అవుట్. సో రిషబ్ పంత్ అండ్ నితీష్ ఆర్ అట్ ది క్రీజ్. ఇద్దరు కూడా అగ్రెసివ్గా ఆడతారు. మార్నింగ్ ఫస్ట్ సెషన్లో ఎంటర్టైన్ చేస్తారు మనని. లాస్ట్ రికగ్నైజ్ పేరు, ఎందుకంటే అశ్విన్ మీద కూడా మనం అంత హోప్స్ పెట్టుకునే పరిస్థితి లేదు. 5 వికెట్లు పడినాయి, 128 for 5. మనకి ఇంకా 29 runs వెనక ఉన్నాం. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ డెఫిసిట్ వైప్అవుట్ చేయలేదు. సో రేపు ఏదో ఒక పాయింట్లో ఆస్ట్రేలియా గెలిచేయచ్చు. అయితే మనం హోప్స్ ఏంటంటే రిషబ్ పంత్ ఏదైనా మ్యాజిక్ చేయగలుగుతాడా, నితీష్ కుమార్ రెడ్డి తోడుగా ఏదైనా మ్యాజిక్ చేస్తాడా, వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్, మళ్ళీ మ్యాచ్ని మలుపు తిప్పుతారా వీళ్ళు ఏమన్నా అనేది. ఇంకా అడిలైడ్లో మనకి ఇలా జరిగింది. ఆస్ట్రేలియా 2003లో 550 runs చేసిన తర్వాత వీ హ్యావ్ సీన్ ఏ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ లక్ష్మణ్ అండ్ ద్రావిడ్. అలాంటి ఒక చిన్న హోప్తో ఇవాళ నైట్ పడుకుందాం. రేపు చూద్దాం మరి ఏమవుతుందో, రేపు ఏం చేస్తారో వీళ్ళు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వాళ్ళిద్దరి మీద కొంత హోప్స్ ఉన్నాయి, కానీ ది టెస్ట్ మ్యాచ్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద పాకెట్ ఆఫ్ ఆస్ట్రేలియా. ది బౌల్డ్ బ్రిలియంట్లీ, బ్యాటెడ్ కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళకి ఆ పింక్ బాల్తో ఎలా ఆడాలో తెలుసు. అందుకే అడిలైడ్లో వాళ్ళు 8 టెస్ట్లు ఆడితే అన్ని గెలిచారు.
సో మరొక టెస్ట్ గెలవడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తుంది, అన్లెస్ రిషబ్ పంత్ థింగ్స్ అదర్వైజ్ విత్ ది కంపెనీ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. నేను తిరుపతి వచ్చాను, తిరుపతిలో ఉన్నాను. మన ఛానల్ ఫాలోయర్ కుమార్ మ్యారేజ్ కోసం వచ్చాను. చాలా లాంగ్ అసోసియేషన్ మాది, అంటే ఫోన్లోనే, అతను యూఎస్లో ఉంటాడు. అతను మ్యారేజ్ కోసం వచ్చాను నేను. బి హియర్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. సో అది పరిస్థితి. కొండ మీద కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని మళ్ళీ నేను మంగళవారం హైదరాబాద్ వస్తాను. సో బట్ ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఫర్మ్లీ ఇన్ ద పాకెట్ ఆఫ్ ఆస్ట్రేలియా కదా.